వెల్కమ్ టు G9 న్యూస్. ప్రస్తుతం మనం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్నాము. సామాజిక సంకల్ప సభ పేరుతో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత యొక్క 206 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈరోజు విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఆవిష్కరించబోతున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్ర రాష్ట్రం యొక్క నలుమూలల నుంచి కూడా చాలామంది ప్రజానీకం అయితే అంబేద్కర్ గారి యొక్క ఆశయ భావాలను అనుసరిస్తున్న వాళ్ళు కావచ్చు, ఆయన్ని అభిమానించేటువంటి వ్యక్తులు కావచ్చు, ఈరోజు స్టేడియంకి కూడా వాళ్ళు ఆ సభకి విచ్చేయడం జరిగింది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సూర్యనారాయణ మేడం గారు. సూర్యనారాయణ. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారండి సామాజిక వర్గాలకు చెందినటువంటి నిజంగా నింపినటువంటి చాలా సంతోషపడుతున్నాను మేడం గారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంత ఎత్తైన బొమ్మ కట్టడం మన ఆంధ్రప్రదేశ్లో నిజంగా గర్వపడుతున్నాను. అదొకటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా చెప్పుకోవాలంటే నా పాదాభివందనలు కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నాను సార్. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చి నేటికి బడుగు బలహీన వర్గాల వారికి ఇంత మంచి మేలు చేసిన మొట్టమొదటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారనే నిజంగా చాలా గర్వపడుతున్నాను మేడం గారు.